పెళ్లి సక్రమించుకోవడానికే మీకే చాలా ఏళ్ళు పడుతుంది. మీరు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని రేపు పొద్దున్నే మీ ఆవిడ కడుపు చేయాలన్నా లేకపోతే ఇల్లు చక్కబెట్టాలన్నా అవదు కదా, సంవత్సరం పడుద్ది. ఇక్కడ ఏదో ఎగిరేసి ఏదేదో మమ్మల్ని ఎవడో వచ్చి ఆదుకుంటాడు అనుకుంటే రాబో రోజులు చాలా కఠినంగా ఉంటాయి. ప్రజలు తిరగబడతారు. ఈ తిరగబడినప్పుడు సమ్మగా ఉంటది. 5 సంవత్సరాలు అన్నాడు కదా మీ జగన్ అన్న. ఆయన ఏ రోజైనా ట్రాన్స్జెండర్లకి ఆధార్ కార్డులు ఇప్పిద్దామనే ఐడియా రాలేదు ఆయనకి? సంవత్సరంలోనే అన్ని ఏదో చేస్తారా అని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ లో కాంప్రమైజ్ చేస్తారా, పిల్లలు పుడతారా అని ఏదేదో అసభ్యకరంగా మాట్లాడారు. అంత దిగసారి మనం మాట్లాడలేం. కానీ అండి చెప్పండి. మొన్న సాక్షి టీవీ యాంకర్ అమరావతి మీద ఒక కమెంట్ చేయడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం? మీ క్వశ్చనే తప్పు ఉందండి. అదే స్టీరియోఫోనిక్ దాంట్లో ఒక పద్ధతిలో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం దయచేసి సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాళ్ళు, అందున బాధ్యతాయుతమైన విలేకరులు మానుకోవాలనేది నా విన్నపం. అక్కడ ఒక అనలిస్టు సాక్షి ఛానల్లో HIV సెంటర్స్ గురించి, వేశ్య వృత్తి చేసుకునే కుటుంబాల గురించి ఒక డేటా టైమ్స్ నౌ, డెక్కన్ క్రానికల్ ఇచ్చిన డేటాని అంతకుముందు TV5, ఈటీవీ, ఆంధ్రజ్యోతి వారు ఇచ్చిన డేటాని వివరిస్తూ ఆయన ఒక విశ్లేషణ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. అది యాజ్ ఏ హోస్ట్గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇలా మాట్లాడకూడదు, మాట్లాడితే కేసులు కూడా అవుతాయని కూడా చెప్పారు. ఇక్కడ ఒక సాకు దాన్ని పెట్టుకొని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పరిపాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని ఇష్యూగా చేసి సాక్షి మీద తన అక్కసుని వెలిబుచ్చుకోవడం అనేది కూటమి ప్రభుత్వం చేసిన పని. అది అసలు జరిగింది. ఇక్కడ ఇదే వైఖరి గనక వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ యాంకర్స్ కొన్ని మాటలు మాట్లాడిన, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇలా వంక పెట్టుకొని కనుక తప్పుడు కేసులు పెట్టేసి ఇలా చర్యలు తీసుకునే పద్ధతి కనుక మొదలైంది అంటే రేపు ప్రభుత్వాలు మారవా? వేరే పార్టీలు రావా? వేరే ముఖ్యమంత్రి రాడా? అవి వచ్చినప్పుడు ఈ రికార్డ్ ఎక్కడికి పోద్ది? గూగుల్లో ఎప్పుడు కొట్టినా వస్తుంది డేటా. ఎక్కడికి పోద్ది? కాబట్టి నేనేమంటానంటే ఉన్నది ఉన్నట్లు మీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదన్నా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తగినట్టు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఏమేమి సెక్షన్స్ వర్తిస్తాయో ఆ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టుకోండి, తప్పులేదు. అక్రమ కేసులు, SC ST అట్రాసిటీ కేసులు, ఇట్లా అనేక రకాల కేసులు పెట్టేసి భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని, రాష్ట్ర ప్రజలకి ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందని చెప్పడం కోసం ఒక సాకుగా తీసుకొని దాన్ని చెప్పారు. నేను ఒక మాట, ఈరోజు మహిళలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా ముసుగులో వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అమ్మ, మహిళామ తల్లులారా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే మాటలు ఇంతకంటే పచ్చిగా TV5 వారు గతంలో మాట్లాడారు. అప్పుడు సొంపుగా ఉందా? వినసొంపుగా ఉందా? బాగా ఉందా? ఆంధ్రజ్యోతి వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? చెప్పండి. మరి ఈటీవీ వారు మాట్లాడారు. అప్పుడు హాయిగా ఉందా? అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లెగుస్తున్నాయే. అప్పుడు రాని పోలీసులు ఇప్పుడు వస్తున్నారే. మీకు పరిపాలించడం చేతగాక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక, సంవత్సరం గడిచిపోయినా ఏం పని చేశామో అని చెప్పుకోవడానికి ఏమీ లేక, నెలకో ఇష్యూ చొప్పున మీ మనసులో పెట్టుకున్న అక్కసుని వెలిపుచ్చడం కోసం సాక్షి ఛానల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. మరి పర్యటన దాడులు మీరు ఎలా చూస్తారు? జగన్ పర్యటన
అత్యద్భుతంగా జరిగింది. అశేష ప్రేక్షక జనం వచ్చారు. రైతులందరూ రైతు సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట్లాడారు. కావాలని 4-5 కార్యకర్తలను పోగేసి ఏదో రచ్చ చేయాలని ప్రయత్నం చేసి వాళ్ళు విఫలం చెందారు. కానీ వాళ్ళు చెప్పులు విసిరింది పోలీసుల మీద అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ రైతులు కావచ్చు కామ్గా ఉన్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి మీదే అని కనుక తెలిసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అక్కడ బాధలు పడుతున్న రైతులు తొక్కి చంపేసేవాళ్ళు ఆ చెప్పులు ఇసిరి వాళ్ళని. కానీ వాళ్ళు పోలీసుల మీదో పోలీసు వ్యవస్థ మీదో అనుకొని అక్కడ రైతులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కామ్గా ఉన్నారు. చూశారు కదా అక్కడ జనం క్రౌడ్ ఎలా ఉందో. ఆ క్రౌడ్కి, ఆ జనాభిమానానికి, ఉక్కిరి బిక్కిరి ఆడని ఆ జన సందోహానికి వాళ్ళ మధ్యలో వీళ్ళు పడితే ఏమవుతారు? నలిగిపోతారు. ఇక్కడ డబ్బులిచ్చి చెప్తున్నారు కదా అందరూ. ఓకే నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోతారని, డబ్బులిచ్చి పిలిపిస్తే వచ్చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అక్కడున్న రైతుల్ని, ఆ ప్రాంత ప్రజల్ని మీరు ఈ విధంగా అవమానిస్తున్నారు అంటే ఎంత అహంకారం ఉంటే, ఎంత కండకావరం ఉంటే, ఎంత అధికార మదం ఉంటే, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే డబ్బు పెట్టి మనుషుల్ని కొంటారా? కొంటున్నారని చెప్పి మీరు మాట్లాడతారా బహిరంగంగా? ప్రేమ లేక డబ్బు కోసమే వచ్చారు, జనం కోసం, అంటే ఈయన కోసం కాదు, డబ్బు కోసం వచ్చారని నేను అంటాను 100%. ఈయన ఏం చేయలేదు కాబట్టి కదా 5 సంవత్సరాల్లో. ఈ సంవత్సరంలో ఏం బిక్తారండి? ఏమంటే మీ ఇల్లు సక్రమించుకోవడానికే మీకే చాలా ఏళ్ళు పడుతుంది. మీరు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని రేపు పొద్దున్నే మీ ఆవిడ కడుపు చేయాలన్నా, లేకపోతే ఇల్లు చక్కబెట్టాలన్నా అవదు కదా. సంవత్సరం పడుద్ది దేనికైనా. సంవత్సరాలు పడితే 5 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మెట్టు పైకెక్కి ఎదుగుతాం, ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాడు. 100% తీసుకెళ్తారు. ఇదిగోండి 100 మందిలో ఒకడు బయటకు వచ్చి నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామంటే కుదరదు. ఎందుకంటే అది కూటమి కాదండి, అందరినీ కూడా మనము ఐకమత్యం చేసుకుందామని ఈ రోజు ఎవరికైతే ఎలక్ట్రీషియన్లకు కానీ కిట్లు ఇవ్వడం కానీ, లేడీస్ కానీ, ఎవరికి గేల్కి అంటే ఇజ్రాయల్కి కానీ వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఆధార్ కార్డు ఉందా? మీ ఊహ తెలిసిన తర్వాత ఆధార్ కార్డు పుట్టించారా మీ జగనన్న? అంటే ఉన్నదా? మీరు క్వశ్చన్ చేస్తున్నారా, స్పీచ్ ఇస్తున్నారా? క్వశ్చన్ చేస్తున్నా. ఆన్సర్ మీరు క్వశ్చన్లన్నీ వరుసగా అడగండి. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తా. 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి. 5 సంవత్సరాలు ఉన్నాడు కదా మీ జగనన్న. ఆయన ఏ రోజైనా ట్రాన్స్జెండర్లకి ఆధార్ కార్డులు ఇప్పిద్దామనే ఐడియా రాలేదు ఆయనకి? రోడ్లు వేపిద్దామనే ఐడియా రాలేదా? ఆయన ఏదో రంగుల కింద రోడ్లు వేపించేసి ఒక 2-3 నెలలు తరహాతో పోయింది. ఈ రోజు ఏ వాడకెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా హైదరాబాద్ లో ఉన్నాను, కానీ ఊర్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ పొద్దున్న 1 గంట న్యూస్ పేపర్ చూసుకుంటారు, దాంట్లో మీకు పాజిటివ్ అన్ని చదువుకుంటారు, నెగిటివ్ అంతా వదిలేస్తారు. అది నాకు తెలుసు. 100% ఆబ్వియస్లీ అదే చేస్తారు. కానీ వాళ్ళు గొప్పే చేస్తున్నారు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారని, లేకపోతే వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను అంటున్నాను, ప్రజలు కూడా అంటున్నారు. అందుకే ఆయనకి 11 ఇచ్చారు, వీళ్ళకి 160 ఇచ్చారని నేను అంటాను. ఆబ్వియస్లీ ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. ఇది 11 కాదు, వచ్చే 5 ఏళ్ల తర్వాత 1 వస్తుంది. అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు మీకు 11 వస్తాయని 2 ఏళ్ళు చూపిస్తున్నారు. అది మీ జగన్ గారు ఊహించుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరో చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు, 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. అంటే ఇంకా 5 సీట్లే వస్తాయని చెప్తున్నాను. తర్వాత 5 ఏళ్ళు అది నేను అంటున్నాను. అంటే నాకు తెలుసు ఆయన ఏం చెయ్యడు, ఏం చేయలేడు, ఏం చెయ్యబోడు, ఏం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి 100% ఏం చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక గజ్ ఉందండి. ఏంటంటే నేను ఓడిపోయాను, ఎలాగైనా తొక్కేసి నేనే లగాలి అన్న ఒక పిచ్చి ఉంది. అంతేగాని ఆయనలో బాగుపరుద్దాం ఇండియాని, లేకపోతే మన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఏమి లేదు. గజ్ అనమాట. ఏం గజ్ అంటే ఈయన కొడుకులు గెలిచారు, నేను కొన్ని వేల కోట్లు అప్పు చేశాను. ఏమండి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క, అమ్మ వాళ్ళందరే దూరం వెళ్ళిపోయారంటే ఈయన
నెగిటివిటీ స్ప్రెడ్ ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు అంటే జనానికి ఎందుకు నచ్చుతుంది సార్? ఎందుకు నచ్చుతుంది? ఆబ్వియస్లీ ఎవ్వరికీ నచ్చదండి. ఈయనలో ఒక్కటి పాజిటివ్ సెన్స్ ఒక్కటి కూడా లేదు. 100% నేను చెప్తున్నాను, ఇది ఇండియాలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమంది ఉంటారు కదండి, మదమెక్కిన అదే వాళ్ళ డబ్బులు తిన్నా అదే ఫ్రీగా వచ్చిన జగన్ ఇల్లులు, ఫ్రీగా వచ్చిన జగన్ పథకాలు ఆయన ఏమన్నా ఇచ్చుంటే లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కడికి 10,000, 15,000, 20,000 ఏమండి బాధల్లో ఉన్నాడు 10,000 ఇస్తే వాడు తప్పు చేసినా పర్లేదు, వాడు 10,000 ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకుంటాడు. కానండి మన ఊరికి, మన వాడికి, మన పిల్లలకి మంచి చేసింది ఎవడు గుర్తుపెట్టుకోడు. ఎందుకంటే నీ జోబులో డబ్బులు పెట్టేవాడినే నువ్వు గుర్తుపెట్టుకుంటావు వాడి పేరు అడిగి. అదే జరిగింది గత 5 సంవత్సరాల ముందు. ఇప్పుడైతే సంవత్సరం అయినా కానీ ఏం జరగలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటేనండి చూడండి, చూసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత జనాలు చెప్తారు 100%. 5 ఏళ్ల తర్వాత కూడా ఏ ఒక్క పోర్ట్ఫోలియోలో ఏళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా ఏళ్ళ గెలుస్తారు. ఇది కూటమి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాటెవర్ ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ కూటమి కింద వచ్చినా కానీ వాళ్ళే గెలుస్తారు. వీళ్ళైతే గెలవరండి. ఎందుకంటే ఆయనలో గజ్ ఉంది అంతే. అంటే కుళ్ళు ఉంది కానీ ఆయనలో పరిపాలన చేసే హోదా లేదని నేను అంటాను. 100% ఆయన కుళ్ళేనండి. ఒళ్ళు మొత్తం కుళ్ళు ఉంది కానీ పరిపాలన లేదు అని నేను అంటాను. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఏం చేశాడండి? ఏం చేయలేదు, ఏం చెయ్యడు కూడా. ఆబ్వియస్లీ ఆయన జై జగన్ కాదు, తొయ్ జగన్ అనమాట. అన్న వస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. మొత్తం వచ్చి సంవత్సరం అయింది. ఆ కుర్రోడు ఏదో ఆళ్ళు చేయలేదు అంటున్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, అది ప్రజలందరికీ తెలుసు. రిజల్ట్ మారింది, ప్రభుత్వం మారింది, అది అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలు అడుగుతున్నది ఏంటి అంటే, మీరిచ్చిన మాటలేంటి, మీరిచ్చిన హామీలేంటి, హామీలు ఎందుకు అమలు జరపట్లేదు? సోదరుడు సంవత్సరంలోనే అన్ని ఏదో చేస్తారా అని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ లో కాపురాలు చేస్తారా, పిల్లలు పుడతారా అని ఏదేదో అసభ్యకరంగా మాట్లాడారు. అంత దిగసారి మనం మాట్లాడలేం. కానీ ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఆపేయటం న్యాయమా? ఈ సంవత్సరం పంట వేయాల్సిన రైతులకి వస్తున్న రైతు భరోసా ఆపేయటం న్యాయమా? జరుగుతున్న వాలంటీర్ విధానాన్ని 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి ఉన్న 5,000 కూడా ఇవ్వకపోవటం న్యాయమా? పసిపిల్లలకి గోరు ముద్ద ఇస్తానని చెప్పేసి నోటికాడ ముద్దలాగేయటం న్యాయమా? ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి ఉన్న ఇళ్ల పట్టాలు పీకేయటం న్యాయమా? ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంటే జరుగుతున్న విధానాన్ని ఆపేసి ఆ వ్యాన్లని తొలగించి పేద ప్రజలకి కనీసం నోటికాడికి అందాల్సిన బియ్యాన్ని కూడా లాగేసుకోవడం న్యాయమా? ఇవన్నీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు రోజుకో గొడవ, నెలకో గొడవ సృష్టించి లేనిపోని వాటి మీద ఈ పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించి అధికారం ఉందని అహంకార మదంతో దూకటం, కేసులు పెట్టడం, దాడులు చేయటం అనుకుంటున్నారు. బిడ్డ, పొద్దుగుకితే తెల్లారుతుంది. ఇప్పుడు చీకటైతే ఉదయం వస్తుంది. అట్లనే అధికారం పోతే మళ్ళీ అధికారం వస్తుంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దుర్మార్గాలు రికార్డ్ గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి. ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల్లో దాక్కున్న, ఖండాంతరాలు దాటిపోయినా, రిటైర్ అయినా లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి చట్టపరంగా శిక్షిస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో అదేదో సామెత అన్నట్టు వయసు రాగానే పడే పాటలు కాదు. అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చారు, పరిపాలించండి, తప్పులేదు. అధికారం వచ్చినప్పుడు పరిపాలించండి, ప్రజలకు మేలు చేయండి, తప్పులేదు. అక్రమ కేసులు పెడతాం, గొడవలు సృష్టిస్తాం. ఇందుకా మీకు అధికారం ఇచ్చింది, ఇందుకా మీకు పరిపాలన ఇచ్చింది. చెయ్యడం చేతగాక ఈ సంవత్సర కాలంలో సోదరులేదో ఇందాక వచ్చి లక్షల కోట్లు అప్పు చేశారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు
అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని సంవత్సరం గడవల ఏ ఒక్కరికి ఒక్క పథకం ఇవ్వాలా, ఒక్క హామీ నిలబెట్టుకోవాలా. 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఎవరికి ఏ పథకం ఇచ్చారు? ఇవన్నీ ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు. తేట తెల్లమవుతాయి. సంభాళించుకుంటే, అధికార మదం తగ్గించుకుంటే, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మేమేమంటామంటే, ఇక్కడ ఏదో నోరు పారేసుకున్నంత మాత్రాన, ఏదో విధానపరంగా మాట్లాడకుండా వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ఎవరో కాపాడుతారనుకుంటే పొరపాటు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో పనిచేసిన కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. నిన్న మహానాడు సభలో టీడీపీ నాయకుడు పురుగు మందు తాగారు కార్యకర్తలను పట్టించుకోవట్లేదని. ఇక్కడ ఏదో ఎగిరేసి ఏదేదో మమ్మల్ని ఎవడో వచ్చి ఆదుకుంటాడు అనుకుంటే రాబో రోజులు చాలా కఠినంగా ఉంటాయి. ప్రజలు తిరగబడతారు. ఈ తిరగబడినప్పుడు సమ్మగా ఉంటది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ వెళ్ళారా? మీకు ఏం పథకం వచ్చిందని అడిగారా? కనీసం గ్రామ సభలు నిర్వహించారా? కనీసం అధికారులైనా వెళ్ళారా? గత ప్రభుత్వంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టి వీధి వాడ గడప తిరిగారు. మీకు ఇది ఇచ్చాం అని ధైర్యంగా చెప్పగలిగాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం ధైర్యంగా. మా అధికారంలో సోదరుడు క్వశ్చన్ వేశారు, ఏం చేశారని. వెళ్ళి చూసుకో, మీ ఊరెళ్ళు, మీ బజారెళ్ళు, మీ గడప ముందుకెళ్ళు సచివాలయం కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు ఆర్బీకే కేంద్రం కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు డిజిటల్ ల్యాబ్ కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు పబ్లిక్ హెల్త్ సెంటర్ కనపడుతుంది. ఇవి చూడడం చేతగాక కళ్ళు కబోదుల్లాగా మాట్లాడుతారు. అంతకు ముందు ఉన్నాయా? 2019కి ముందు సచివాలయం ఉందా గ్రామంలో? 2019కి ముందు ఆర్బీకే కేంద్రం ఉందా? 2019కి ముందు నాడు నేడు స్కూళ్ళు బాగుపడినాయా? డిజిటల్ ల్యాబ్లు ఉన్నాయా? పిల్లలకి బుక్స్ ఇచ్చారా? పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారా? పిల్లలకి గోరుముద్ద వచ్చారా? ప్రతి పిల్లవాడికి ఐబీ క్లరికులము, ఇంగ్లీష్ మీడియము, టోఫెలు ఇవన్నీ దగ్గరుండి నేర్పించిన ఘనత, ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు వెళ్ళి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఒకటి, అనేక రకాల అబద్ధపు హామీలు, అనేక అనైతిక కూటములు. మాకేం తెలుసు? తల్లిని చంపిన వాడితో చేతులు కలుపుతా, తల్లిని తిట్టిన వాడితో చేతులు కలుపుతాడని మాకు అంత సిగ్గు లేకుండా ఉంటుందని మాకు తెలియదు కదా. అన్నను దూషించిన వాడితో చేతులు కలుపుతాడని అంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తాడని మాకు తెలియదు కదా. అలగా జనమని మాట్లాడిన వాళ్ళతో భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారని మాకు తెలియదు కదా. అంత దిగసారిపోయి అంత పొత్తులు పెట్టుకొని ఇచ్చిన మాటలు తప్పి అప్పుడు ఇచ్చిన ప్రగల్భాలు పెట్టి ఇప్పుడు చేస్తున్న పనులేంటి? అంతెందుకండి, నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పేసి పిఠాపురంలో ఒక పెద్ద ఆయన చేతులు పట్టుకొని బతిలాడి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పి దండం పెట్టి తర్వాత గెలిచిన తర్వాత మొన్న సభలో ఈ గెలుపు మా సొంతం, ఎవడన్నా ఏదన్నా అనుకుంటే వాడి కర్మ అని చెప్పేసి మాట్లాడారు. మాటలు మార్చటం ఇవన్నీ వాళ్ళకే చెల్లు. ఎందుకు చెల్లు అంటే నటులు కాబట్టి మాటలు మారుస్తారు. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమాకే క్యారెక్టర్ ఉంటుంది, ఏ సినిమాకి ఆ సినిమాకే డైలాగ్ ఉంటుంది, ఏ సినిమాకి ఆ సినిమాకే వేషం ఉంటుంది. అలానే జీవితం కూడా అనుకుంటారు, ఏ రోజుకో మాట మాట్లాడొచ్చు అనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ లైఫ్. లైఫ్ అంటే అది ఒక జర్నీ. ఆ జర్నీ ప్రతిరోజు ఇచ్చిన మాట మీద నిలబడటం. రాజకీయం అంటే, నాయకత్వం అంటే ప్రతి వాడిని ఆదుకోవటం, కలుపుకొని పోవటం, మాటలు మార్చటం, దాడులకు దిగటం,
ఇవి రాజకీయానికి పనికిరావు. గవర్నమెంట్